చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చేశారా? ఇచ్చేసారు. ధరలు ఇచ్చి ఆడవాళ్ళకి 1500 వేస్తా అన్నారు, పిల్లలకి కూడా 1500 వేస్తా అన్నారు. ఎంతమంది ఆడపిల్లలు అంతమంది ఆడపిల్లలు డబ్బులు వేస్తా అన్నారు. బస్సు కూడా ఫ్రీ అన్నారు. మా తర్వాత 3 గ్యాస్ బండ్లు అన్నారండి. ఇంతవరకు ఏం అమలు జరగలేదు. అది చేయగలరు అసలు మామూలుగా అయినా? చేయగలరండి. చాలా మంది ఏంటంటే తక్కువ ఊహలు లెక్కేస్తున్నారండి. ఇన్ని ఆయన చేయగలరని కొంతమంది అంటున్నారు. ఇప్పుడే కదా ఎక్కింది, 4 నెలలు కూడా అవ్వలేదు అప్పుడు కానీ కొంతమంది అంటున్నారు. ఎక్కువ శాతం అంటే చేయడని ఉద్దేశం కొంతమంది మాట్లాడుతున్నాడు. ఎక్కువ శాతం ఈయన అమలు పరచడానికి ఎక్కువ శాతం. ఎందుకంటే నేను హోటల్లో పనిచేస్తాను కాబట్టి ప్రతి ఊళ్ళో మాట వింటూ ఉంటాను. డ్యూటీ తీయడం మందికి వెళ్తూ ఉంటాను. అక్కడ అందరూ చెప్పుకుంటారు కదా. పథకాలు అమలు చేయకపోతే జనాల్లో వ్యతిరేకత వచ్చిద్దా? వస్తుంది. ఆల్రెడీ వచ్చింది కదండి. వచ్చేసిందా? ఆల్రెడీ వచ్చింది. మీరు మాకు కుదరదని చెప్పి కొంచెం జనాలు అంటున్నారు. చాలా మంది గొడవ చేస్తున్నారు కదా. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమి తప్పు అండి. జగన్ అక్కడికి వెళ్ళాడంటే ఢిల్లీ వెళ్తేనేంటో మాకేం డబ్బులు లేవాలంటే ఎవరు ఈయన మోడీ గారు అన్నారంట. పథకాల గురించి ఏమనుకుంటున్నారు జనాలు? అసలు పథకాల గురించి ఎక్కువ శాతం చేయలేదని కొంతమంది అన్నారండి. పథకాలు అమలు చేయకోకుండా ఎగ్గొట్టడాకే ఇట్లా అప్పులు పాలైపోయామని చంద్రబాబు గారితో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అంటే తప్పుగా మాట్లాడుతున్నారు, అప్పులు పాలైపోయామని తప్పించుకుంటున్నారంటూ జగన్ గారు విమర్శిస్తున్నారు. నిజమేనంటావా? అది జరుగుతుందండి. అది జరిగిందండి. నిజంగా జరుగుతుంది. జరిగే మాట అది. మనం చెప్పుకోవడం కాదండి. అది జరిగే మాట అది. ఇప్పుడు జగన్ కాడే చేతనం మాకు అన్నీ అమలు జరగమని జగన్ అంటున్నాడు. ఈయనంటే నేను చేస్తాను, నేను అంటాం. ఇవన్నీ మామూలే. ఎడితే మధ్యని లేబర్ ఏమన్నారండి, మాకు ఇస్తావా బాబు, మాకు ఇస్తావా బాబు అని కొంతమంది అంటున్నారు. పథకాలు చూసి చంద్రబాబు ఓట్లు వేశారు జనాలు. కేవలం ఒక పచ్చి నిజం చెప్పనండి. మార్చి ఏప్రిల్ మే 3 నెలలకు 1000 రూపాయలు పెంచారు. ఎవరో చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4000 ఇస్తాడు. ఇది పాయింట్ క్రాస్ చేయండి మీరు. జగన్ వెళ్తే 4000 ఇస్తాడు. చంద్రబాబుకి వెళ్తే ఎంత ఇస్తాడు? 7,000 ఇస్తాడు. ఎక్కడ ప్లస్ పాయింట్ అయింది జనాలకి? దీంట్లో చాలా యథార్థమైన సంఘటన ఉంది. దీంట్లో కొత్త పెన్షన్కే ఓట్లు వేసారా? ఇప్పుడు జగన్కి వెళ్తే 4000 ఇస్తాడండి. చంద్రబాబు నాయుడుకి 7,000 ఇస్తాడుగా. 7,000 ఇచ్చేవాడికి వేస్తారు ఓటు, 4,000 ఇచ్చేవాడికి ఓటు వేస్తారా? దీన్ని బట్టి జనరల్గా మనం చెప్పలేం. చాలామంది 190 ఏమన్నారు. కేవలం 3,000 ప్లస్ 4 7,000 ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడు. దీన్ని బట్టి రాదని అవసరం లేదు. దీన్ని బట్టి బయటలో క్లియర్ అయిపోతుంది. కేవలం ఈ పథకాలు పక్కన పెట్టాయి. ఇది వెళ్తే 7,000 ఇస్తాడు కదా, 4,000 ఇస్తాడు కదా. దాని మీద మూమెంట్ అయింది. ఈయనకి వెళ్తే 4,000 ఇస్తాడు, ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు. 7,000కి వేస్తారా, 4,000కి వేస్తారా? మరి ఇప్పుడు డబ్బులు లేవు, అప్పులు పాలైపోయామని పథకాల గురించి చంద్రబాబు గారు చెప్తున్నారు. కొంత ఆలోచన చేయండి, జనాలు అర్థం చేసుకోండి అని అంటున్నారు కదా. అంటే పథకాలు ఆలస్యం అవుతాయనా? పథకాలు ఆలస్యం అనుకోండి, ఇది చెప్తే ఆఖరి అయిపోతుంది జనాలకు కూడా వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నమాట ఎలా ఉంది, 7,000 మాట. కొంతమంది ఇప్పుడు బలి పెరిగింది కొంతమందికి. అందుకని ఇంకా వచ్చేస్తా అనుకున్నాను. ఏం లేదు అంటే అందరూ చెప్పిన వాటిని చెప్తున్నా మీకు. పచ్చిమూత చేయలేదు, చంద్రబాబుకి ఓటేశారండి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మాకు పథకాలు అవసరం లేదు, అభివృద్ధి చేయండి అంటూ కొంతమంది అంటున్నారు. జనాల్లో ఏమనుకున్నారు? మామూలుగా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు పథకాలు అంటున్నారా, అభివృద్ధి అంటున్నారా? పథకాలు ఏమన్నారంటే నేను ఇంతవరకు వెళ్ళగలనా, కంగారు పడితే ఎలాగా, నేను అన్నీ చేస్తాను, ఊపు పట్టినా నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏమంటున్నాడు, నేను అన్నీ చేయగా నువ్వు చేయమంటే ఆయన అంటున్నాడు. ఇప్పుడు కాదు జగన్ మంది అమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రేటు తమ్ముళ్ళారా అన్నారా, నేను ఉన్నాను, మీకు రేట్లు తగ్గించే తయారైపోయి నేను గెలిచి తయారు సంతకం పెట్టేసి మీరేం తగ్గిస్తాను చంద్రబాబు. ఏమీ లేదు. ఇప్పుడే అదే కొనుక్కుంటున్నాం మేము కూడా. అది ఇంకేంటంటే ఒక న్యాయం జరిగింది. 3,000 న్యాయం జరిగింది. ఇక అది జగన్ ఉంటే ఈ పార్టీకి పథకాలు అమలు చేసేవాడా? జగన్ అమలు చేసేవాడు అండి. అది చాలామంది అన్నారు. ఇప్పుడు ఎవరో చచ్చిపోతే జగన్ చూతాకి వెళ్ళాడు చేయని అడిగితే, ఈయన చూడటానికి 1000 మంది వెళ్ళారు. దీనికి ప్రజెంట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక చూడటానికి వెళ్ళాడు, ఈ చూడటానికి 1000 మంది వెళ్ళారు. ఏంటంటే జనం ఏమంటే అమ్మని మేము తప్పు చేసేవాళ్ళు కొంతమంది నాకులా బయటికి తేలిపోయినా నీ బాబుకి తేలిపోయా. ఏమంటే నీ అమ్మ ఎవరే జగన్కి వెళ్తే 4,000 ఇస్తాడరా, ఆయనకి వెళ్తే 7,000 ఇస్తాడు. దీని రెండింటిని బట్టి ఏమర్థమైంది మీకు?